మార్కు సువార్త 1వ అధ్యాయం 16వ వచనం కూడా బహు స్పష్టంగా ఉంటుంది. ఒకసారి చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోనును సీమోను సహోదరుడు ఆంద్రేయయు సముద్రంలో వలవేయుట చూచెను. వారు జాలరులు. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరునుగా చేసేదనని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందాకలేం చెప్పాడు? సీమోను, వల పట్టుకునే ఉండి ఆ పట్టుకున్న వలను సముద్రంలో లోతులేయి అని చెప్పాడు. ఇప్పుడు అదే ప్రభువు చేపలు పడ్డ తర్వాత ఒడ్డుకొచ్చిన తర్వాత సీమోనుకి చెప్తున్నాడు, సీమోను, ఆ వలలను విడిచిపెట్టి నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను బట్టే జాలరులాగా చేస్తాను అని అంటే, ఇప్పుడు ఈ వల్ల వదిలిపెడితే నిన్ను వెంబడిస్తే మా బ్రతుకెట్ట, మా పోషణ ఎట్ట, మా భార్య పిల్లలెట్ట, మా గతెట్ట, మా భవిష్యత్తు, ఇలాంటి సందేహాలు ఏమి లేవు. ఎంతగా నమ్మాడనంటే వల వేయమన్నప్పుడు పసిపిల్లోళ్ళలాగా నమ్మి వల వేశాడు. ఆ వలను వదిలిపెట్టు అని అంటే కూడా అంతే విశ్వాసంతో వదిలిపెట్టాడు. అర్థమైందా? రెండవది, సీమోను పేతురు పసిపిల్లవాడిలాగా ప్రభువుని నమ్మే తత్వం కలిగిన వాడు. అందుకే సీమోను పేతురు దీవించబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు మనం వింటాం, అవును దేవుడు మాట ఆడితే అట్లా జరిగింది ఇట్లా జరిగింది అనుకుంటాం, కానీ అవి నేరుగా మన జీవితంలోకి వచ్చి మన జీవితంలో అవి చేయాల్సి వచ్చినప్పుడు భయం వేస్తుంది. ఆ మధ్యకాలంలో ఒక వ్యక్తి నది యువతల వైపు నుంచి అవతల వైపుకి ఒక పెద్ద తాడు ఒకటి కట్టి, నయాగరా జలపాతం అని, ఆ పెద్ద జలపాతం అది యువతల వైపు నుంచి అవతల వైపు ఒక పెద్ద తాడు ఒకటి కట్టి ఉందట. సర్కస్ చేస్తారు కదా, ఆ సర్కస్ చేసేవాళ్ళు ఒక అతను ఆ తాడు మీద నిలబడి నడుచుకుంటా యువతల దిక్కు నుంచి అవతల దిక్కుకి వెళ్ళిపోయాడు. అతను నడిచేటప్పుడు చాలా బ్యాలెన్స్గా వెళ్తూ ఉంటే అవతల దాకా వెళ్తూ ఉంటే నది సగం దాటేసరికి జనాలు చప్పట్లు కొడతా ఉన్నారు. ఆ చివరి దాకా పోయాడు. ఆ చివరి నుంచి మళ్ళీ నడుచుకుంటా ఈ చివరి దాకా వచ్చాడు. ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టారు. అబ్బో అమోఘం, అట్టా ఇట్టా అని చప్పట్లు కొట్టారు. బాగుంది. తర్వాత ఆయన నిలబడి అడిగాడు, నేను ఈ నదిని యువతల నుంచి అవతలకు, అవతల నుంచి యువతలకి అటు ఇటు తిరగగలనని మీరు అందరు నమ్ముతున్నారా అంటే, ఓ మేమందరూ నమ్ముతున్నారని ఇంత ఎత్తున ఎత్తారు చేతులు. సరే, ఇంతమంది చేతులు ఎత్తారు కదా, మళ్ళీ అడుగుతున్నాను, నిజంగా అడుగుతున్నాను, నేను యువతల నుంచి అవతల వైపుకి ఎలాగని నమ్ముతున్నారంటే, నమ్ముతున్నాం కేకలేశారు. అంతమంది కేకలేస్తుంటే అతను అన్నాడు, సరే ఇంతమంది కేకలేస్తున్నారు కదా, కేకలేసే వాళ్ళలో ఎవడైనా ఒకడు వచ్చి నా వీపు ఎక్కండి, వాడిని ఎక్కించుకొని నేను యువతల నుంచి అవతల వైపుకి తీసుకెళ్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేసరికి ఒక్కడు లేడు, అందరూ వెనక్కి జరిగిపోయారు. అవతలికి వెళ్తానని నమ్ముతున్నారనంటే నమ్ముతామని చేతులు ఎత్తుతున్నారు. మన నమ్మే వాళ్ళలో ఎవడన్నా వచ్చి ఒకడు నా వీపు ఎక్కండి రా అని అంటే ఒక్కడు కూడా ఎక్కట్లా, దూరం అయిపోతున్నారు. దూరం అయిపోతూ ఉంటే ఒక 6-7 సంవత్సరాల పిల్లోడు ఒకడు వచ్చి నేను ఎక్కుతాను అనుకుంటూ వస్తే, రే చిన్నవాడా రారా ఎక్కువ అని అంటే భుజం ఎక్కించుకొని బ్యాలెన్స్డ్గా కర్ర ఒకటి పట్టుకొని బ్యాలెన్స్డ్గా ఆ తాడు మీద, తాడు జారిందని అంటే ఇంకేం లేదు, నదిలో ఉంటారు అంతే. ఇంకా ముక్కల మీద ఇంకా ప్రాణాల మీద ఆశ లేదు ఎవరికి? నడిచేవాడికి. ఆ నడిచేవాడి వీపు మీద ఎక్కినోడికి కూడా అదే గతి, ఇంకా బతికే అవకాశమే లేదు. అలాంటి పరిస్థితి అనమాట. బ్యాలెన్స్డ్గా అవతల వైపుకి వెళ్తుంటే చప్పలు కొట్టారు. అవతల నుంచి చిన్నగా మళ్ళీ అవతల వైపుకి వచ్చాడు. అందరు సంతోషంగా కేరింతలు కొట్టి, ఒరే బుడ్డోడా నీకు ఎంత ధైర్యం రా, అసలు అట్టెట్టెక్కేవరా భుజం, మాకు ఎంతమంది ఉన్నా మాకు ధైర్యం చాలట్లేదు, అసలు ఎట్లా ఎక్కేవరా అలా ఇలా అని చెప్పేసి వాడిని హడావుడి చేస్తూ ఉంటే ఆ చిన్నోడు ఒక మాట అన్నాడట, ఖచ్చితంగా ఆయన యువతల వైపు నుంచి అవతల వైపుకి చేరుస్తాడు, నాకు బాగా నమ్మకం. ఎందుకురా నీకు అంత నమ్మకం అని అంటే, నాకు నమ్మకం ఎందుకనంటే ఆయన కోసం కాకపోయినా నా కోసమైనా ఆయన జాగ్రత్తగా తాడు మీద నడుస్తాడు. ఎందుకనంటే ఆయన మా నాన్న అన్నాడట. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయన మా నాన్న,
ఆయన కోసం కాకపోయినా మా నాన్న నన్ను ప్రేమిస్తున్నాడు, నా కోసం అయినా సరే జాగ్రత్తగా నడుస్తాడు, బ్యాలెన్స్డ్గా నడుస్తాడు, నన్ను కింద పడనివ్వడు, కంటికి రెప్పలాగా నన్ను కాచుకుంటాడు. ఆయన కోసం కాదు, నా కోసమైనా జాగ్రత్తగా తీసుకెళ్తాడు అని చెప్తే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అది నేను మీకు ఎందుకు చెప్పాను అనంటే, ఆ బొడ్డోడు వాళ్ళ నాన్న మీద ఉంచినటువంటి నమ్మకం ఈరోజు మనము మన నాన్న మీద ఉంచట్లా. ఉంటుందా? చిన్నదానికి పెద్దదానికి అన్నిటికీ ఏడుపులు పెడబొబ్బులే కదా, అన్నిటికీ కలవరు. అమ్మో, ఆయన వల్ల భుజాన్ని వేసుకుంటే మన బతుకేమైపోయింది, మన పిల్లలు ఏమైపోతారు, నా భార్య ఏమైపోయింది, నేనేమైపోతా. ఊరే, నువ్వు ఎవరు చేయబట్టుకున్నావు, ఎవరి మాట విని వల విడిచిపెడుతున్నావు ఒకసారి గుర్తుపెట్టుకో. జీవం కలిగిన దేవుడు ఆయన కోసం కాకపోయినా మన కోసమైనా కృప చూపుటకు శక్తి కలిగిన వాడు. ఒక కన్న తండ్రి మీదే ఆ బిడ్డకు అంత విశ్వాసం ఉంటే మనం ఆరాధించే దేవుడు ఎవరైనా సర్వ సృష్టికి ఆది సంభూతుడు ఆయన. నిన్ను పడనిస్తాడా, కృంగిపానిస్తాడా, కుమిలిపానిస్తాడా, నీ శ్రమల మధ్యలో నిన్ను విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. నీ రోగాల్లో నువ్వు నలిగిపో చావు అని వదిలిపెట్టాడు ఆయన. తప్పకుండా కృప చూపేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడు అంటే నీవు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన నా కన్న తండ్రి, నాకు అన్యాయం చేయడు, ఆయన నన్ను విడిచిపెట్టడు, ఎలాగైనా సరే నన్ను కాచుకుంటాడు, నన్ను కాపాడతాడు. నా తండ్రి. పసి పిల్లవాడు తన తల్లిని తండ్రిని నమ్మినంతగా మనం దేవుని కనుక నమ్మగలిగితే నువ్వు దీవించబట్టానికి ఇంకో మెట్టు ఎక్కినట్టే. దేవునికి మహిమ కలుగును గాక. అలా నీ కష్టాలు రావని చెబుతున్నానా, కన్నీళ్ళు రావని చెబుతున్నానా? వచ్చినా సరే వాటిలోనే కొట్టుకొని పోకుండా నిన్ను తన చెయ్యి అడ్డం పెట్టి కాపాడుటకు కృప చూపుటకు శక్తి కలిగిన దేవుడు అని చెప్తున్నా.